దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులకు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ నా మాటలు జాగ్రత్తగా వినండి. అంత్య దినములలో మనుషులు అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను కనుక మీ పిల్లలు ప్రవశించెదరు. మీ యవనస్తులకు దర్శనాలు కలుగుతాయి. వృద్ధులకు అనగా ముసలి వారికి కలలు కలుగుతాయి. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని చెప్పాడు. అంత్య దినములు అనగా ప్రభు రాకడ సమయము. ఎప్పుడొస్తాడు యేసయ్య? ఏ కాలంలో వస్తాడు? కృపాకాలము చివరి గడియల్లో వస్తాడు. ఎప్పుడు కృపాకాలం? ఇదే కృపాకాలం చివరి గడియలు అంటారు వీటిని. 10 కాలాలు ఉన్నాయి, ఇది 6వ కాలం. ఈ కృపాకాలము చివరి గడియలలో ఆయన వస్తాడు. త్వరలో యేసయ్య రానై ఉన్నాడు. ఈ కాలంలోనే వస్తాడు. ఇది కృపాకాలం. ఇవి అంత్య దినాలు. ఈ దినాలలో మనుషులందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. పరిశుద్ధాత్మను దేవుడు ఒక వ్యక్తి మీద కుమ్మరించాడంటే గుర్తేంటి తెలుసా? ప్రవశిస్తారంట. అనగా కొన్ని సందర్భాలలో మన నోటితో మనం ఏదైతే మాట్లాడతామో ఒక ప్రవచనంలాగా అది జరిగిద్దంతే. ఇలాంటివి నేను ఎన్నో అనుభవించా. సరదాగా ఈ నోటితో ఏమైతే పలికానో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక విజన్, దర్శనం కలుగుతుంది. క్లియర్గా కనపడిద్ది. దర్శనం ఎప్పుడు ఎక్కువసేపు ఉండదు, జస్ట్ సెకండ్స్ ఉంటుంది అంతే. ఏదో దేవుడు మాట్లాడతాడు, చూపిస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చేదానిని దర్శనము అంటారు. నిద్రపోతూ ఉన్నప్పుడు వచ్చేదానిని కళ అంటారు. ప్రార్థన చేయటం లేదు మోకరించి, అది దర్శనం కాదు. నిద్రపోవటం లేదు, అది కళ కాదు. మరి దీన్ని ఏమంటారు? నిద్రపోవాలని పడుకున్నావు, జస్ట్ కళ్ళు మూసుకున్నావు, ఇంకా నిద్రపోలేదు, ప్రార్థన చేయటంలా, ఏదో ఆలోచిస్తున్నావు, సడన్గా నీకు ఒకటి కనపడుతుంది. దీనిని స్వప్నము అంటారు. సహజంగా మీరేమనుకుంటారంటే కళ, స్వప్నం 2 ఒకటి అనుకుంటారు. కాదు. అంత్య దినాలలో ఇవి జరుగుతాయంట. ఇవి అంత్య దినాలు. ఇప్పుడు ఈ అనుభవం అందరికీ ఉండాలి. ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడో వారికి ఇవి జరుగుతాయి. ఇవి జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడని అర్థము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే నీ నోటిలో నుండి అన్య భాషలు బయటకు వస్తాయి. కానీ కళలు వస్తున్నాయి, దర్శనాలు వస్తున్నాయి, స్వప్నాలు కలుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అది దేవుని మాట్లాడే భాష. ఈ కళలు, ఈ దర్శనాలు, ఈ స్వప్నాలు ఏమీ రావటం లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గరికి రావటం లేదని అర్థం. మరి దీనిని బట్టి నీ ఆత్మీయ జీవితం ఈరోజు ఎలా ఉందో చూసుకో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చాడంటే అన్య భాషలతో కూడిన అగ్ని అభిషేకం పొందుకొని భాషలు బయటకు వస్తాయి. అవి దేవదూతల భాషలు. నువ్వు భాషలో ఎప్పుడైతే మాట్లాడతావో పరిపూర్ణతకు ఎదుగుతూ ఉంటావు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళుతూ ఉంటాడో మనలో ఏ లోపాలు ఉన్నాయో అవన్నీ పెదవుల ద్వారా మాట్లాడిస్తాడు.
తెలిసిన వాటిని మనం ఒప్పుకొని విడిచిపెడతాం. మనం తెలియకుండా చేసిన పొరపాట్లు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కదా. ఆయన లోపలికి వెళుతూ మన పెదవులతో తండ్రి ఎదుట ఒప్పిస్తాడు. అది రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. ఆత్మయు మన బలహీనతను చూచి ఆ, సహాయము చేయుచున్నాడు. సహాయం చేస్తున్నాడు. ఎలాగంట? ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన ఎలాగూ ప్రార్థన చేయవలెను మనకు తెలియదు కానీ మనకు తెలియదు, ఉచ్చరింప సఖ్యము కాని ఉచ్చరింప చెక్యము కాని మూలుగులతో ఆ, ఆ ఆత్మ తానే మన పక్షముగా మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. చాలు. యుక్తముగా అంటే కరెక్ట్ గా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అది మన బలహీనత. అంటే తెలిసిన వాటిని మనం విడిచిపెడతాము, తెలియకుండా మనం చేసే పొరపాట్లు ఉన్నాయే అవి మనకు తెలియదు కనుక వాటిని మనం విడిచిపెట్టలేము. మనకు తెలిసిన వాటిని విడిచిపెట్టాం, మనకు తెలియకుండా చేసాం కొన్ని, వాటిని విడిచిపెట్టలా. అప్పుడు మనం కరెక్ట్గా ప్రార్థన చేసినట్టు కాదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళుతూ మన పెదవుల ద్వారా మనం తెలియకుండా చేసినటువంటి చెడుని ఒప్పిస్తాడు భాషల రూపంలో. తెలిసిన వాటిని మనం ఒప్పుకున్నాము, మనకు తెలియకుండా చేసిన వాటిని పరిశుద్ధాత్మ దేవుడు మన నోటితో ఒప్పించాడు. అదే అన్య భాషలు. అప్పుడు ఒక వ్యక్తిలోకి పరిపూర్ణత వస్తుంది. అనగా ప్రాణాత్మ శరీరం అంతా పరిశుద్ధపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి దేవుని దీవెనలకు యోగ్యముగా మార్చబడుతున్నారు, దేవుని రాజ్యానికి యోగ్యంగా మార్చబడుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు కలలు, దర్శనములు, స్వప్నములు కలుగుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వచ్చినప్పుడు అన్య భాషలు బయటకు వస్తాయి. పరిపూర్ణత ప్రారంభమవుతుంది. ఇవి అంత్య దినాలు. ఈ అంత్య దినాలలో ఈ అనుభవము ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఉండాలి. ఉంటే నువ్వు దేవుని నడిపింపులో ఉన్నావని అర్థం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. దేవుడు నీకు దగ్గరగా వస్తున్నాడు, నీతో ఉన్నాడని అర్థం. ఇది జరగకపోతే దేవుడు నీకు తోడుగా లేడని అర్థం. దేవునికి స్తోత్రం. అలాగే యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. దేవుడు ఒక్క మారే పలుకును, దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, లేదా 2 మారులు పలుకును. అయితే మనుష్యులు అది కనిపెట్టరు. మనుష్యులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచినటువంటి కార్యము వారు దేవునికి ఇష్టం లేని ఏదైనా మనసులో అనుకున్నారా, దాన్ని మానిపించటానికి ఆయన గోతికి అనగా అగ్నిగుండానికి వెళ్లకుండా వారిని కాపాడుటకు కత్తి వలన అనగా సాతాను యొక్క ఉగ్రతకు పాలైపోకుండా ఉండటానికి వారి ప్రాణమును తప్పించున్నట్లు ఆయన వారి చెవులను అనగా మనోనేత్రములను తెలుగు చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను. చాలు. ఎందుకు ఈ దర్శనములు, కలలు, స్వప్నములు కలుగుతాయంటే సాతాను ద్వారా ఏమన్నా శోధన రాబోతుందా తప్పించడానికి, లేదా దేవుడు నిన్ను ఎలా దీవించబోతున్నాడో చెప్తాడు. నేను ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, తృప్తిపరచడానికి, సేద తీర్చడానికి, హెచ్చరించడానికి, నేను ఎంకరేజ్ చేయటానికి, సరిచేయటానికి దర్శనాలు, కలలు, స్వప్నాలు వస్తాయి. అయితే దీనిలో ఒక ప్రమాదం ఉంది, జాగ్రత్తగా వినాలి. ఏంటో ప్రమాదం తెలుసా? కలలు, దర్శనములన్నీ దేవుడు ద్వారానే రావు. పగలంతా నువ్వు కష్టపడి పనిచేసావనుకో, ఎక్కువగా దేని గురించి ఆలోచించావో, రాత్రి పడుకున్నప్పుడు అలాంటి కలలే వస్తాయి. జాగ్రత్తగా వినండి. పగలంతా నువ్వు ఎక్కువ దేన్ని ఆలోచించావో, ఎక్కువ దేని గురించి కష్టపడ్డావో, కొన్ని సందర్భాలలో ఈ కళలు కూడా వస్తూ ఉంటాయి. అంత మాత్రం అది దేవుడిచ్చినట్టు కాదు, అది గుర్తుపట్టాలి. దేవుడిచ్చిన కళ వేరుగా ఉంటుంది. లేదా సాతాను కూడా కొన్ని కళలు పెడతాడు. అయితే సాతాను పెట్టిన కళ లేదా సాతాను ఇచ్చిన దర్శనము దేవుడు ఇచ్చాడు అనుకున్నావా, పప్పులో కాలేసేవే, నష్టపోతావు చాలా. దేవుడు ఇచ్చాడా, సాతాను ఇచ్చాడా అనేది నీకు తెలియాలి. అందుకు వివేచన జ్ఞానం కావాలి.
వివేచన జ్ఞానము నీకు ఉన్నప్పుడు లేదా బైబుల్ నాలెడ్జ్ నీకు ఉన్నప్పుడే నీకు కళ దర్శనం అర్థమవుతుంది, లేదా నీకు అర్థం కాదు. అర్థం కాలేదనుకో అప్పుడు ఏం చేయాలి తెలుసా? అది నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్తే దాన్ని అపార్థం చేసుకుంటావు తెలియక. నువ్వేం చేయాలంటే, ప్రభువా ఏదో కళ ఇచ్చావు, ఏదో దర్శనం వచ్చింది, ఇది మేలైతే ఇది జరగాలి, కీడైతే ఇది జరగకూడదు, దీన్ని తప్పించు అని ప్రార్థన చేయాలి. ఇక దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రార్థన చేసావు కాబట్టి మేలైతే జరిగితే, కీడైతే తప్పిపోద్ది. దట్స్ ఆల్. దానిని నువ్వు వేరే వాళ్ళకి చెప్పావంటే, దాని గురించి అవగాహన లేకపోతే, వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటే అది చాలా దూరం పోతుంది. నీకు అర్థమయ్యేటోడు చెప్తా. ఒకరోజు ఒక పాత విశ్వాసి కల వచ్చిందంట. కలలో పాస్టర్ గారు వచ్చి వాళ్ళ బీరువా తాళాలు తీసి బీరువా ఓపెన్ చేసి బీరువాలు అంతా గమనిస్తూ ఉన్నాడంట. బట్టలే ఉన్నాయి, బంగారం ఎంత ఉంది, డబ్బులు ఎంత ఉన్నాయి, మొత్తం పాస్టర్ గారు కలలో ఆ పాత విశ్వాసి వాళ్ళ ఇంటికి వచ్చి బీరువా తాళాలు తీసి బీరువా ఓపెన్ చేసి మొత్తం చూస్తున్నట్టుగా ఆమె కల వచ్చిందంట. ఉదయాన్నే పాత విశ్వాసి కదా, ఆమె పరిచయాలు ఎక్కువ ఉంటాయి కదా, ఇక వెంటనే ఫోన్ చేసి ఎవరికి చెప్పాలి ఇప్పుడు? పాస్టర్ గారే చెప్పాలి. చెప్పదు. వెంటనే ఫోన్ చూస్తే ఫోన్లో రీఛార్జ్ లేదు, అయిపోయింది బ్యాలెన్స్. వెంటనే రీఛార్జ్ చేయించి ఆమె దగ్గర ఉన్న నంబర్లన్నిటి ఫోన్ చేసి విశ్వాసులు మొత్తాన్ని చెప్పేసింది. పాస్టర్ గారికి ఒక్కడే చెప్పాలి, విశ్వాసులు మొత్తాన్ని చెప్పేసింది. ఏమని? నాకు కలొచ్చింది రాత్రి, పాస్టర్ గారు దొంగ అని. మా ఇంటికి వచ్చి మా బీరువా తాళాలు తీసి మా బీరువాలో బంగారం డబ్బులు ఇవన్నీ ఏమున్నాయని చూస్తున్నాడు. పాస్టర్ గారు దొంగోడు. అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అన్న నిన్ను సంవత్సరం నుంచి మనం చూడలేదంటే నీకు తెలియదు, దేవుడు నాకు బయలుపరిచాడు. పాస్టర్ దొంగ. ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చాలా మంది విశ్వాసులు చెప్పేసిందని. ఇక అక్కడ నుండి ఏ ఇంటికి విజిటింగ్కి వెళ్ళినా రాగానే ఇంట్లో అన్న ప్రైజ్లు అన్న లోపల రండి అని అనేవాళ్ళు. ఆగండి అన్న కాసేపు అంటున్నారు ఇంటికి బొమ్మలు విజిటింగ్కి. లోపలికి వెళ్ళి బీరువా తాళం వేసి తాళం తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకుని వచ్చి రండి అని లోపలికి అంటున్నారు. ఆయనకేం అర్థం కాల. ఎప్పుడు నన్ను బయట నిలబెట్టలేదు, ఇప్పుడు నిలబెడుతున్నారు ఏంటి అనుకున్నాడంట. ఒకరోజు ఒక విశ్వాసం ఫోన్ చేసిందంట. అన్నా విశ్వాసం నీ గురించి ఇలా చెప్పుకుంటున్నారన్నా అని. అదేంటమ్మా? నేను దొంగతనం చేయటం ఏంటమ్మా? నేను దొంగనేంటమ్మా? నేనంటే దొంగతనం చేస్తాను, దైవ సేవకుడు కదమ్మా, ఏం మాట్లాడుతున్నారమ్మా, ఎవరమ్మా అంటే, అన్నా ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా తెలియలేదేమో, ఇప్పుడు సంఘంలో చాలా మంది చెప్పుకుంటున్నారు అన్న. అసలు ఇది ఎవరమ్మ కల్పించిందంటే, పలానా పాత విశ్వాసికి కళ వచ్చిందంటన్నా. ఈ కళలో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి బీరువా చూస్తున్నట్టుగా కళ వచ్చిందంట. ఇక మీరు దొంగని సంఘం మొత్తాన్ని చెప్పేసిందన్నా. విశ్వాసులను రకరకాలుగా అనుకుంటున్నారన్నా. అందుకని మీరు విజిటింగ్కి వెళ్ళంగానే తాళాలు వేసి లోపల రమ్మంటున్నారండి బీరువాకి అనగానే ఆయన కన్నీళ్లు పెట్టుకొని బాధపడి ఏడ్చి ప్రార్థన చేశాడంట. ఏంటి ప్రభువా అని. దేవుడు దయవల్ల ఆమెకి ఇక చూసుకో టైఫాయిడ్, మలేరియా, పచ్చకామెరలు మొత్తం 3 కలిసి వచ్చినాయి. ఎంత ప్రార్థన చేసిన తగ్గట్లా, ఏ హాస్పిటల్కి పోయినా తగ్గట్లా, మొత్తం మీద 2 నెలలు హాస్పిటల్ అని తిరిగింది, 2 లక్షలు అయిపోయినాయి. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఏమనలేక. సావుకు సిద్ధమైంది. ప్రభు అన్నాడు, ఇంటికి వెళ్ళి ఆవిడకి చెప్పి గద్దించి ప్రార్థన చేసిరా పో అన్నాడు. అప్పుడు వెళ్ళాడు. ఇక అయిపోయింది నీ టైం అన్నాడంట ప్రభు. అనగానే ప్రభువా పిల్లలకు పెళ్ళిళ్ళు కాలేదయ్యా, నలుగు క్షమించయ్యా, నేను ఉండాలయ్యా, ఆయుష్ నువ్వు అయినా ఏడుస్తుందంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నేను నీకు ఇచ్చిన కళ వేరు, నన్ను అపార్థం చేసుకొని పాస్టర్ గారి గురించి బహు చెడ్డగా నువ్వు చెప్తున్నావు, అందుకే నీకు ఈ శాపం. సర్దుకో, సంఘాన్ని మొత్తం చెడగొడుతున్నావు, సర్దుకో అన్నాడు. నీకు కళ అర్థం కానప్పుడు పాస్టర్ గారిని అడిగితే చెప్తాడు. పెద్ద తెలిసిన దానిలాగా అందరూ ఫోన్లు చేసి ఈ విధంగా సంఘాన్ని చెడగొడతావు, నువ్వు సర్దుకు, నువ్వు వద్దులే అన్నాడంట ప్రభు. ఏడుస్తుంటే అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి, ఏంటమ్మా అంటే, అన్నా నాకు ఇట్ట కళ వచ్చిందంటే, నీ కళ వచ్చినప్పుడు నాకు చెప్పమ్మా, దాని అర్థం ఏంటి నేను చెప్తా. కళలో దర్శనాలు వస్తాయమ్మా, నీకు అది అర్థం కాదు. దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, వివేచన జ్ఞానం ఉన్నప్పుడు, బైబుల్ నాలెడ్జ్ ఉన్నప్పుడే దేవుడు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాడు. నువ్వు దాన్ని అపార్థం చేసుకుని సంఘం మొత్తానికి చెప్పేసేవే. ఆ చెప్పినప్పుడైనా వాళ్ళే వనాలి భక్తులు, ఇప్పుడు నోరుమే ఏం మాట్లాడుతున్నావు, సేవకుడు ఎవరో నీకు తెలియదా, ఆయన దొంగతనం చేయటం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, ఎన్ని సంవత్సరాలు చూస్తున్నావు ఆయన్ని, ఆయన అలాంటి వాడా, తప్పు, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు,
సైతాను కూడా పెడతాడు కలలో, సంఘాన్ని దూరం చేయాలని నిన్నని. అవి వినగాక నమ్మగాక ప్రార్థన చేసుకో. లేదా పదే 2 సార్లు 3 సార్లు వచ్చిందా, ఓకే ప్రభువా కీడైతే తప్పించు, మేలైతే జరిగించు. ఇప్పుడు కూడా జరిగేదాన్ని దేవుడు చెప్పడు, జరగబోయేదాన్ని దేవుడు చెప్తాడు. గుర్తుపెట్టుకో. అంటే సాతాను ఏదైనా ప్లాన్ చేస్తున్నాడేమో. చెడు అయితే తప్పించు ప్రభువుని ప్రార్థన చేయాలి, మేలైతే జరిగించు ప్రభువుని ప్రార్థన చేయాలి. తొందరపడి ఎవరో నువ్వు చెప్పకూడదు. వాళ్ళకు కూడా అర్థం చేసుకునే ఆ కెపాబిలిటీ లేకపోతే వాళ్ళు దానికి చెడ్డగా ఊహించుకుంటారు. చెడ్డగా ఊహించుకుని ఆ దైవజనుడి చూసినప్పుడల్లా ఆయన్ని దొంగలాగా చూస్తున్నావు, కసమంటోడిని చూస్తున్నావు అనుకో, నీ శాపం అది. 2 నెలలు నా బాధలు పడింది మనసు నుంచి లేవలేక మనిషి. ఈ దైవజనుడు వెళ్ళి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి, తప్పమ్మ నువ్వు చేసింది పాత విశ్వాసి కదా, ఏమి నేర్చుకుంటున్నా మందిరానికి వచ్చి అలా చెప్పొచ్చా, నేను ఎవరో తెలియదా, నేను దొంగన, క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు ఆమెకు ఆయుష్నిచ్చాడు. నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? దాని గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా చెప్పావు అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? జ్ఞానం లేని వాళ్ళు అయితే అమ్మో అవునా నిజమా, సరే నువ్వు ప్రార్థన చేయి, నేను కూడా చేస్తాలే. ఇంకేడు చేసేది నువ్వు ప్రార్థన, సంఘాన్ని మొత్తం చెబుతుంటే అది ఏంటి నీకు తెలుసా? దాని అర్థం ఏంటి తెలుసా? దైవజనుడు ఇంటికి వచ్చాడు అంటే దేవుడు నీ ఇంటికి వచ్చాడు, గుర్తుపెట్టుకో అంతే. దైవజనుడు వచ్చి నీ బీరువా ఓపెన్ చేసి చూస్తున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. హృదయంలో భక్తి ఏమైనా ఉందా దీవిద్దామని. బీరు అంటే నీ హృదయము, దైవజనుడు అంటే యేసయ్య. యేసయ్య నీ ఇంటికి వచ్చి బీరువా తీశాడు అంటే నీ హృదయం ఓపెన్ చేసి నీ హృదయంలో భక్తి ఉందా లేదా అని చూస్తున్నాడు. బట్టలు చూస్తున్నాడు అంటే నీ స్వభావం ఎలా ఉందని చూస్తున్నాడు. బంగారం చూస్తున్నాడంటే నీలో దైవ లక్షణాలు ఏమైనా ఉన్నాయని చూస్తున్నాడు. డబ్బులు చూస్తున్నాడంటే నీ హృదయంలో సాతాను శక్తుల మీద అధికారం ఇచ్చాను కదా, అధికారం ఉందా లేదని చూస్తున్నాడు. దాన్ని అపార్థం చేసుకొని నువ్వు తెగ ఫీల్ అయిపోతా. సేవకుడు చూసినప్పుడల్లా నువ్వు అలాగే ఆ దృష్టితో చూస్తున్నావు అంటే నీకు అది శాపం. అది అలా చేసి ఆ మనసులో మంచాన పడింది. సావుబతుల మొదలు సావడానికి సిద్ధపడినప్పుడు దైవజనుడు చేసిన ప్రార్థన బట్టి బతికింది. దర్శనాలు కళలు వస్తాయి, తొందరపడగాక. దాని అర్థాలు వేరుగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నువ్వు మనసులో అనుకుంటా ఉంటే నీకు అదే వచ్చింది. కొన్ని సందర్భాల్లో సాతాను కూడా పెడతాడు. సంఘానికి దూరం చేయాలి, సేవకులకు దూరం చేయాలి, మందిరానికి దూరం చేయాలి, దేవునికి దూరం చేయాలి, పరలోకానికి దూరం చేయాలి, కృపకు దూరం చేయాలని సాతాను కూడా పెడతాడు. సాతాను అంటే చాలా తక్కువ అంచనేగాక. డైరెక్ట్గా రోజు దేవునితో సహవాసం చేస్తూ డైరెక్ట్గా అవ్వ ఆదా భుజాల మీద చేతులు వేసుకొని తిరిగేవాడంట తండ్రి. అంత దగ్గర సంబంధం ఉన్నటువంటి ఆదాం అవనే మోసం చేసాడంటే ఈ సాతానుగాడు మామూలుడా. ఇంకో విషయం చెప్పంటావా? పరలోక రాజ్యంలో ఉండే ఈ లూసిఫర్ గాడు 33 కోట్ల మందిని నాశనం చేశాడు తెలుసా. పాపంలో పడేశాడు, మొత్తాన్ని బట్టి నెట్టేశాడు దేవుడు. దేవుడికి తెలియదా? తెలుసు, మౌనంగా ఉన్నాడు. ఆ బ్యాచ్ ఎంతమంది ఉన్నో చూడండి, వాడు మాటలు ఎంతమంది ఉంటారో చూడండి, ఆ మొత్తాన్ని చూసి ఒకసారి బయటకు నెట్టేద్దాంలేని మౌనంగా ఉన్నాడు. లూసిఫర్ గాడికి గర్వం వచ్చింది. వాడు 33 కోట్ల మందిని నాశనం చేశాడు. మొత్తాన్ని చెప్పాడు, ఆయన అధికారం ఉండటం ఏంటి, ఆయన కింద మనం ఉండటం ఏంటి, మనకు కూడా శక్తి ఉంది కదా, మనకు కూడా బలం ఇచ్చాడు కదా, ఆయన దగ్గర మనం ఉండేది ఏంటి అని మొత్తాన్ని 33 కోట్ల మంది అడగొట్టాడు. ఆయన తెలుసు ఏం జరుగుతుందో, ఆయన తెలియదా అంటే తెలుసు. ఆ పనికి మాలిన బ్యాచ్ ఎంతమంది ఉందో చూద్దాం అని మౌనంగా ఉన్నాడు. 33 కోట్ల మంది దాకా పోయారు, తేలేరు బయటికి, మొత్తం నెట్టేసాడు బయట. దేవుని దగ్గర పరలోకంలో ఉండే పాపం చేశారంటే వీళ్ళు సైతాన్ గారు. కనుక అంత్య దినాలలో కలలు, దర్శనములు, స్వప్నములు వస్తాయి. నిన్ను ఆదరించడానికి, నిన్ను ఓదార్చడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను తృప్తిపరచడానికి, నిన్ను సేద తెచ్చడానికి, నిన్ను హెచ్చరించడానికి, నిన్ను ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి. కానీ వివేచన జ్ఞానం ఉండాలి. మనోనేత్రంలో చక్కగా వెలిగించబడ ప్రతిరోజు ప్రార్థనలో నా మనోనేత్రం చక్కగా వెలిగించు ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి. చదవండి, ఓ మాట చూపిస్తాను. దైవజనుడు అపోస్తున్న పౌలు గారి గురించి 18:9 రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయాలని నీ మీదకి ఎవడునూ రాడు, నీ మీదకి ఎవరు రారు. ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను.
కొరింథీ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడు పౌలు గారు ఆయన వాక్యం చెప్తూ ఉంటే యూదులు వినకుండా ఆటంకపరుస్తున్నారు. ఆ రాత్రి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. అప్పుడు దేవుడు అంటాడు, పౌలా, ఈ పట్టణములో నీవు వాక్యము చెప్పటానికి భయపడకు. నా బిడ్డలు ఈ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు, నువ్వే కంగారు పడవద్దు. ప్రజలాడు హల్లెలూయా. ఆయన ధైర్యంతో సువార్త ప్రకటించాడు. కొరింథీ పట్టణంలో ఒక సంఘం కట్టబడింది. అప్పుడప్పుడు చదువుతూ ఉంటావు 2 పత్రికలు. ఏంటది? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. అపోస్తలుడు పౌలు గారు భయపడకుండా ప్రకటన చేసినందుకు అక్కడ కొరింథీ పట్టణంలో సంఘం కట్టబడింది. ఇప్పటికీ సంఘం ఉంది అక్కడ, పెద్ద సంఘం. వాస్తవంగా భయపడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిన ఆటంకాలే. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శనంలో దేవుడు మాట్లాడాడు అపోస్తలుడు పౌలు గారితో. పౌలుకు వచ్చిందా లేదా దర్శనం? అలాగే పేతురు కూడా అపోస్తలుల కార్యములు 11:5 నేను యొప్పే పట్టణములో యొప్పే పట్టణం ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దాని వైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమి యందుండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకిడి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని, వాటిని చంపుకొని తినమని ఒక శబ్దం నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడనూ పడలేదని చెప్పగా, 2వ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఈలాగు ముమ్మారు జరిగిను. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. పేతురు వచ్చేసి యూదుడు, కొర్నేలి వచ్చి అన్యుడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పి ఆ ఇంట్లో భోజనం చేసి వచ్చాడు పేతురు. రాగానే తనతో పాటు ఉన్న అపోస్తలులు ఉన్నారే, పేతురు నీకేమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మనం ఎవరు? సున్నతి చేయబడిన వారము, సున్నతి లేని అన్యుల ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తావా? యూదులు ఇశ్రాయేలులు కాని వారి ఇంటిలో మంచినీళ్ళు కూడా తాగరు, భోజనం చేయరు. గుర్తుపెట్టుకో, వాడు సున్నతి పొందినవారు, వీడు సున్నతి లేనివాడు అని గొడవ పెట్టుకున్నారు. సున్నతి లేనటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేస్తావా? ఏమన్నా జ్ఞానం ఉందా నీకు? ఏమి నేర్చుకున్నావు నువ్వు అని గొడవ పెట్టుకున్నారు. అప్పుడు పేతురు చెప్తాడు, నాయనా నేను ఎందుకు వెళ్ళానంటే, చర్మకారుడైన సీమోను ఇంట నేను ఉన్నప్పుడు భోజనం కొంచెం లేట్ అవుతుందని ఈ లోపు ప్రార్థన చేసుకుందామని పైకి వెళ్ళా. ఆ మెద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను నాయన. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం కలిగింది. ఏంటి దర్శనం అంటే, 4 చెంగులు పట్టుకున్న దుప్పటి కిందకి దించారు, అది ఓపెన్ చేశారు. చూడగానే దర్శనంలో చతుష్పాద జంతువులు అనగా 4 రకాల జంతువులు ఆకాశంలో తిరిగేయి, భూమి మీద నడిచేయి, నేల మీద ప్రాకేయి, నీళ్ళలో తిరిగేయి, 4 రకాలు. ఈ 4 రకాలను చూపించి, పేతురు నువ్వు లేచి చంపుకొని తిను అని నాకు వినపడింది. అయ్యా నిషిద్ధము, నేను ఎప్పుడు తినలేదు, నేను తిననయ్యా అన్నాను. అనగానే లేదు, దేవుడు పవిత్రపరిచిన వాటి నిషిద్ధం అనకూడదు అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, అన్ని రకాల జాతుల వారు, అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల మతాల వాళ్ళు, అన్ని రకాల స్వభావాలు కలిగిన మనుషులు నీ దగ్గరికి వస్తారు పేతురు. అందరినీ చేర్చుకోవాలి, అందరినీ ప్రేమగా చూడాలి, అందరినీ దగ్గరే తీసుకోవాలి, అందరితో నువ్వు ప్రేమగా ఉండాలి అని దేవుడు బయలుపరిచిన దర్శనం అది. ఒక్క యూదులే కాదు, ఒక్క ఇజ్రాయెల్కే కాదు మీరు సువార్త చెప్పాల్సింది. రకరకాల అన్యులు కూడా వస్తారు, వాళ్ళు నా పిల్లలే. అన్ని రకాల మనుషులు వస్తారు, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరి దగ్గర భోజనం చేయాలి, అందరితో ప్రేమగా ఉండాలి, అందరికీ సువార్తను ప్రకటించాలి, అందరికీ వాక్య ఉపదేశం చేయాలి, అందరినీ దేవునిలోకి నడిపించాలి. దాని అర్థం అది. అందుకని దేవుడు నాకు బయలుపరిచాడు అన్యులింటికి వెళ్ళమని. కొర్నేలికి కూడా దేవుడు బయలుపరిచాడంట, పేతురుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకో, ప్రార్థన చేయించుకొని. నాకు చెప్పాడు, ఆయన చెప్పాడు. అప్పుడు కొర్నేలి తన ఇంటి దగ్గర నుంచి 2 మనుషులను పంపించాడు. దేవుడు నాకు చెప్పాడు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాక్యం చెప్పాను,
వాళ్ళకి ప్రార్థన చేశాను. నేను వాళ్ళకి వాక్యం చెబుతూ ఉండగానే వాళ్ళు ఎవరో బాప్తిసాలు తీసుకోలేదు, సున్నతి పొందలేదు. కానీ వాక్యం చెబుతూ ఉండగా బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి దిగింది. నేను చేసింది తప్ప? అక్కడికి వెళ్ళి భోజనం చేసి వాళ్ళకి వాక్యం చెప్పి వస్తే ఎందుకు వెళ్ళామంటావేంటి? ఇది జరిగింది, నాకు ఈ దర్శనం కలిగింది, అందుకు వెళ్ళాను అన్నాడు. అప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు, తనతో పాటు నా అపోస్తలులు. పేతురు దర్శనం వచ్చిందా రాలేదా? చెప్పరేంటి? అపోస్తలు పౌలు దర్శనం వచ్చిందా రాలేదా? చెప్పరేంటి? వచ్చిందా? అలాగే మరియమ్మ తల్లికి యోసేపుతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం కాల. కానీ యేసు ప్రభు తల్లి మరియమ్మ ఆవిడ మంచి భక్తి గలది, మంచి ప్రార్థన పరురాలు, పరిశుద్ధమైన వ్యక్తి, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయింది, వివాహం కాల. సడన్గా ఆవిడ వాంతులు చేసుకోవటం గమనించారు ఇంటి పక్క వాళ్ళు. ఏంటి అమ్మాయి వాంతులు చేసుకుంటే ఇదేంటబ్బా? ఏంటంటే అప్పట్లో హాస్పిటల్ లాంటివి ఏం లేవు కదా, కొంచెం పెద్దోళ్ళకి తెలుస్తాయి ఆ విషయాలు. ఏంటి వాంతులు చేసుకుంటుంది ఏంటబ్బాయి అని గమనిస్తే ఆవిడ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, గర్భం ధరించిందని తెలిసింది. వివాహం కాల, ఏ పురుషుడు ఆమెను ముట్టుకోలా. అప్పుడు ఆ విషయము యోసేపుకు తెలిసింది. యోసేపుకు మనశ్శాంతి లేదు. ఈ అమ్మాయి నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను, ఆ అమ్మాయి నేను అసలు ముట్టుకోలేదు, ఆ అమ్మాయికి గర్భం రావటం ఏంటి? ఏం జరుగుతుంది? ఒకవేళ ఈ అమ్మాయి ఏమన్నా వేరే వాళ్ళతో ఉన్నదా? ఆ అమ్మాయి అలాంటిది కాదు, భక్తి గలదే, అందుకని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను కదా. ఏం జరిగింది? ఏం జరుగుతుంది అనుకొని రాత్రంతా నిద్రపట్ల. ఏమనుకున్నాడు తెలుసా? సరే ఏది ఏమైనా ఏం జరిగిందో తెలియదు, తర్వాత చిన్నగా బయటపడతాయి, అయినా మనకు అనవసరం. ఆ అమ్మాయి నా సొంత చెల్లెలు లాంటిది, ఆ ఆడపిల్ల, ఆ అమ్మాయిని అవమానపరచకూడదు, ఆ అమ్మాయిని దుఃఖపరచకూడదు, కన్నీళ్ళు పెట్టించకూడదు. ఒకవేళ ఎవరైనా బలంతానా ఈ అమ్మాయిని ఏమైనా పాడు చేశారా, లేదా ఈ అమ్మాయి ఇష్టపూర్వకంగానే చేసిందా, అసలు ఏంటనేది తర్వాత తెలిసిద్ది. ఏది ఏమైనా ఒక ఆడపిల్లను అవమానపరచకూడదు, కన్నీళ్ళు పెట్టించకూడదు, దుఃఖపరచకూడదు, తప్పు అని ఆ అమ్మాయిని నాకు ఈ వివాహం ఇష్టం లేదని చెప్పి తప్పించుకుందాం మౌనంగా. ఆ అమ్మాయి గురించి ఏం చెప్పకూడదు. ఎందుకని ఇష్టం లేదు, ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారంటే ఎందుకో నాకు ఇష్టం లేదులే, ఆ అమ్మాయి నన్ను చేసుకోమని చెప్పు, నాకు కూడా వద్దులే, ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోనిలే అని నేను కాముగా ఉంటే చాలు, ఆమెను చేసుకోకుండా అని ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుడు అతని గురించి బైబిల్లో ఏం రాయించి పెట్టాడు తెలుసా? ఎవరంటే ఇతను నీతిమంతుడు అని రాయించాడు. స్తోత్రం. నీతిమంతుడు అంటే ఇలా ఉంటాడు. ఆ అమ్మాయిని 10 మందిని పెట్టి గోల్ చేయాల, పంచాయతీ పెట్టించి మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, కానీ ఈ అమ్మాయి నేను ముట్టుకోలేదు, ఈ అమ్మాయి కడుపు వచ్చింది, మరి అది ఎట్టొచ్చింది ఏంటి కనుక్కోండి బాబు, నేనైతే ఈ అమ్మాయిని చేసుకోను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనాలి. 10 మందిలో పెట్టి ఆ అమ్మాయిని అవమానపరచడం ఇష్టం లేక పొర్రపాటు నోరు తెరవలేదంట. నీతిమంతుడు అని దేవుడు రాయించి పెట్టాడు. తన జీవిత కాలంలో యోసేపుతో ఏ రోజు దేవుడు మాట్లాడాలా, ఆ రాత్రే దేవుడు ఈయనతో మాట్లాడాడు. ప్రజలాడు హల్లెలూయా. ఈయనకి నిద్ర పట్ల, దేవుడు ఈయనకి ఏమైనా కలబెడదామంటే నిద్ర పట్ల, ప్రార్థన చేసుకుందామన్న మనసు రావట్లా, ప్రార్థన చేసుకుంటే దర్శనం వచ్చిద్ది, ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఆ అమ్మాయిని బాగా ప్రేమించాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఆ అమ్మాయికి కడుపు వచ్చింది అనేటప్పటికీ పాప తట్టుకోలేక వేదనతో, దుఃఖంతో, బాధతో ప్రార్థన కూడా చేయటల్లా. ప్రార్థన చేస్తే దర్శనం వచ్చిద్ది, ఆ గురించి ప్రార్థన చేయటల్లా. సరే పడుకుంటే నిద్రపోతే కల వచ్చింది, నిద్ర కూడా పట్టట్లే ఈయనకి. ప్రార్థన చేస్తే దర్శనం వచ్చింది, ప్రార్థన కూడా చేయట్లేదు, చేయలేకపోతున్నాడు. ఆ సందర్భంలో జస్ట్ పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు అంతే, నిద్రపోలా, ప్రార్థన చేయటల్లా. అప్పుడు వెంటనే ఒక విజన్లా కనపడింది, అదే స్వప్నము అంటారు. స్వప్నం అంటే అది, నిద్రపోలేదు, ప్రార్థన చేయటల్లా, ఓరే పడుకున్న కళ్ళు మూసుకున్నాడు అంతే, ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా కనపడుతోంది, దేవుడు మాట్లాడుతున్నాడు. యోసేపు, మరియమ్మకి గర్భం వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి వలన, ఆవిడ పరిశుద్ధురాలే, ఆవిడని ఏ పురుషుడు ముట్టలేదు, పరిశుద్ధమైన వ్యక్తే, పరిశుద్ధాత్మ శక్తి వలన ఆవిడ గర్భం ధరించింది. ఆవిడకి ఒక కుమారుడు పుడతాడు, అతనికి యేసు అని పేరు పెట్టాలి, భూలోక మనుషులందరూ పాపం నుంచి ఆయనే విడిపిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఆవిడని చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు చెప్పగానే వెంటనే ఆయన అనుకున్న నిర్ణయం ఎవరికి చెప్పలేదు.
ఆ నిర్ణయం కూడా మార్చుకొని పశ్చాత్తపడి ఏడ్చయ్యా నన్ను క్షమించు ప్రభు అని వెంటనే దగ్గరికి వెళ్ళి ఆమెను దగ్గర తీసుకొని బాబు పుట్టేంత వరకు కూడా ఆవిడను ముట్టుకోలా, భార్యలాగా చూడలేదు, చెల్లెలాగా దగ్గర తీసుకొని మంచిగా అన్ని పనులు చేసి ఆలన పాలన్నీ చూసి బాబు పుట్టిన తర్వాత వివాహం చేసుకున్నాడు, భర్తగా ఉన్నాడు. స్వప్నం అది చదవండి ఆ మాట. మత్తయి సువార్త 1:20 అనుకుంటా. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రార్థన చేయటల్లా ఆలోచిస్తున్నాడు అంటే వరకు కళ్ళు మూసుకొని. నెక్స్ట్ ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కృపగల దేవ, స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపిగా మమ్మది దిగి వచ్చి మీ దాసుడు నన్ను మరుగుపరచి దేవా సంగముతో ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధి తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని కనుక ప్రవచిస్తారు, దర్శనాలు కలుగుతాయి, కళలు కలుగుతాయని, స్వప్నములు కలుగుతాయని, పరిశుద్ధాత్మ ద్వారా ఇవన్నీ జరుగుతాయని మీరు మాట్లాడినందుకు స్తోత్రం. ఆదరించడానికి, ఓదార్చడానికి, బలపరచడానికి, తృప్తిపరచడానికి, సాగతీర్చడానికి, హెచ్చరించడానికి, ఉత్సాహపరచడానికి, ముందుకు నడిపించడానికి, సాతాను కోట గోడల కుప్ప కోల్చడానికి, సాతాను కబర్ అస్త్రాల నుంచి విడిపించడానికి, సాతాను విషకోర నుంచి విడిపించడానికి, ఆ అగ్ని గురించి తప్పించడానికి, తీసుకెళ్ళడానికి మీరు మాట్లాడే భాష అని తెలియజేసినందుకు స్తోత్రం. సాడు చెప్పే సాతాన్ని నిందలేసే సాతాన్ని తిరుగుతున్నాడు. సంఘానికి దూరం చేయాలని, మందిరానికి దూరం చేయాలని, దేవానికి దూరం చేయాలని, సేవకులకు దూరం చేయాలని, కృపకు దూరం చేయాలని, సాడీలు నిందలని సాతాను గడు తిరుగుతున్నాడు. తిరుగుతున్నాడని ప్రభు మీరు తెలియజేస్తూ వచ్చారు. తప్పించుకోవడానికే మీరు ఇలా మాట్లాడుతున్నారు. దేవా మీ ఆత్మ నడిపింపులో ఉండాలి. ఇలా దేవా మీరు మాట్లాడుతూ ఉండాలి, మేము మీతో మాట్లాడుతూ ఉండాలి. ఈ ఆత్మ నడిపింపులో తప్పనిసరిగా ఉన్నవారే దీవించబడతారు, పరలోక రాజ్యాలు ఉంటారు, వారి జీవితాన్ని కాపాడుకుంటారు, కుటుంబాన్ని కాపాడుకుంటారని ఏటగా మాట్లాడినందుకు స్తోత్రం. ఈ నడిపింపులోకి రావాలి. కొన్ని సందర్భాలలో సాతాను కూడా మాట్లాడతాడు, కొన్ని సందర్భాలలో దేవా మీరు మాట్లాడతారు, కొన్ని సందర్భాలలో మేము ఎక్కువగా ఆలోచించడం వల్ల కళ్ళలో దర్శనాలు వస్తాయి మాకు. కానీ అది దేవుడిచ్చాడా, సొంతగా అనుకోవటం వల్ల వచ్చిందా అనేది కొంచెం ఆలోచించి వివేచన జ్ఞానముతో మేము ముందుకు వెళ్ళాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. అర్థం కాకపోతే మేలైతే జరగాలి, కీడైతే జరగకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలని, ముందుకు వెళ్ళాలని, అవిశ్వాసనైన సేవకులను అదే దృష్టితో, చెడు దృష్టితో చూడకూడదని, చెడు దృష్టిలో చూస్తే అది శాపమని మీరు బహుతేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన వాక్యం కాకూడదు ఉన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించి, పశ్చాత్తాప కనిటాత్మని కుమ్మరించు, మనోడెత్తరాలు వెలిగించండి, భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. అంత్య దినాల్లో ఉంటూ ఉండగా ఎంతో మందిని సైతానుగాడు సేవకులను, విశ్వాసులను వాడుకుంటున్నాడు. ప్రభువా సంఘాన్ని నాశనం చేయాలని సాతాను చేతిలో ఉన్న సేవకులను, సాతాను చేతిలో ఉన్న విశ్వాసులను వాడుకుంటున్నాడు. సంఘాన్ని నాశనం చేయాలి, సంఘాన్ని పాడు చేయాలని, సంఘాన్ని దూరం చేయాలని. వారిని గద్దించండి, బుద్ధి చెప్పండి, సరి చేయండి, వారిని క్షమించండి, వారిని కూడా దీవించండి, మీ రాజ్యాన్ని చేతపరచండి. సాతాను చేతిలో ఉండకూడదు ఎవరు. సంఘం నీది, నువ్వు కాపాడకపోతే మేము కాపాడలేము, నువ్వు రక్షించకపోతే మేము రక్షించలేము. సంఘాన్ని కాపాడండి అయ్యా, సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘాన్ని పరిపూర్ణ ఎదిగించండి, సంఘాన్ని మనోన్నెత్తర వెలిగించండి, అభిషేకించండి, కృపనివ్వండి, వరాలివ్వండి. మీ ఆత్మ నడిపింపుల సంఘంలో ప్రతి విశ్వాసం ఇందిరేగాక. ఆత్మ నడిపింపుల నడిపించబడి, దీవించబడి, కనపరచబడి, అభివృద్ధి చెంది, హెచ్చించబడి, ఆశీర్వదించబడి నిశ్చయంగా మీ రాజ్యంలో ఉండాలి ప్రభువా. కార్యక్రమంలో తోడుగా, నీడగా, ఇమ్మనేలుగా మీరు నడిపించి నీ నామాన్ని మాయం తెలుసుకోండి. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సమకారం తోడు ఉంచండి, సకాలంలో క్షేమ గమ్యం చేరడానికి కృప చూపించండి.
దీవించి నీ నామానికి మాత్రమే తెచ్చుకోయి. మీరు వచ్చినప్పుడు కుటుంబ సమేతముగా ధైర్యం నిలబడి రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నిపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధం. మరి ముఖ్యముగా వాక్యం మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.